ఈరోజు మే 19వ తేదీ ఎంతో పవిత్రమైన ఏకాదశి. వృశ్చిక రాశి వారికి పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు. తిరుగులేని అదృష్టం వీరి జీవితంలో చూడబోతూ ఉన్నారు. ఈ రోజు నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారి జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు. వృశ్చిక రాశివారు రహస్య స్వభావాలు కావని మనసులో ఉన్నది బయట పెట్టారు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు వీరు విలక్షణమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ రోజు నుండి కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. అదృష్ట గడియలు అనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనియ్యకండి. శ్రీ వెంకటేశ్వర సందర్శనం శుభప్రదం. కార్యసిద్ధి ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం కలుగుతుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను కూడా చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక శుభవార్త మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది. ఇష్టదేవత ధ్యానం శుభప్రదం. ఈ రాశికి చెందినటువంటి వారికి అంతా కూడా మేలు జరగబోతూ ఉంది. ప్రారంభించిన పనులను విజయవంతంగా ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని ఇస్తాయి. శారీరక శ్రమ మీకు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. వాదులాటకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశికి చెందినటువంటి వారి శ్రేష్టమైన కాలం కనిపిస్తుంది. విజయసిద్ధి కనిపిస్తుంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. కీలకమైన విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు అయితే ఉన్నాయండి. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అయితే మీరు వింటారు. ఒక సంఘటన మీకు మనసు సంతోషాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అసలు 2024 వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరగబోతోంది. కాకపోతే ఆదాయం కంటే వీరికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఏడాదిలో వీరు పనిచేసే రంగంలో కొన్ని సవాళ్లు కూడా వీరికి ఎదురవుతాయి. కెరియర్ పరంగా కొంత పురోగతి లభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశికి చెందినటువంటి వారికి గురుడు షష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. శనిదేవుడు ఏడాది పొడవునా చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు. రాహువు పంచమ స్థానంలోను, కేతువు లాభస్థానంలోను సంచరించిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ నెల అంటే మే మాసం నుండి కూడా గురుబలం పెరగడంతో ఉద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ అవసరాలకు తగిన ఆదాయం కూడా లభిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా శుభ ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఆర్థికపరమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు కలవు. కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీకు కొన్ని ఊహించిన ఖర్చులు ఎదురవ్వచ్చు. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోండి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది.
ఈ రాశికి చెందినటువంటి వారికి మీ కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలోని చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు అనేది ఎదురవుతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు. దీంతో మీ కుటుంబంలో సామరస్యాన్ని మీరు పునరుద్ధరించవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వీరు మంచి హోదాలో వీరి జీవితంలో స్థిరపడతారండి. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉండను. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితి పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు వీరు చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశివారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ కూడా వీరిలో అధికంగా కనిపిస్తుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగాలుగా అయితే ఉంటాయండి. ఈ రాశి వారికి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా వీరు ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశివారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోలేరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశివారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశివారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారికి ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. వచ్చిన సదవకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకులు అనేవి లేకుండా సాగిపోతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మంచి ఫలితం లభిస్తుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.